హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో రైల్వే నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఇక్కడ గ్రూప్ సి వాళ్ళకి పర్మనెంట్ జాబ్స్ అనేసి ఇక్కడ వేకెన్సీస్ చూసుకుంటే చాలా అయితే వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ దీనికోసం ఆంధ్ర అండ్ తెలంగాణలోని మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కూడా అప్లై చేసేసుకోవచ్చు. సో ఇది ఆన్లైన్ అప్లికేషన్. సో ఆ డీటెయిల్స్ ఏంటి, ఎలా అప్లై చేయాలి, శాలరీస్ ఎంత ఉంటాయి, ఆ డీటెయిల్స్ అన్ని మనం ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మా నుండి చిన్న రిక్వెస్ట్ అండి, చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ వీడియోని చూసిన వెంటనే వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక ఎటువంటి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఇది సంస్థ నేమ్ అనేది చూసుకున్నట్లయితే మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ పారామెడికల్ నోటిఫికేషన్ అనేది ఇక్కడ రిలీజ్ అయింది. సో ఇక్కడ వేకెన్సీస్ అనేది మనం చూసుకున్నట్లయితే సూపరింటెండెంట్ అండ్ ఫార్మాసిస్ట్ ఎంట్రీ గ్రేడ్ అండ్ రేడియోగ్రాఫర్ ఎక్స్రే టెక్నీషియన్, హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ 2 అండ్ ఈసీజీ టెక్నీషియన్, ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 అండ్ డయాలసిస్ టెక్నీషియన్ రిక్రూట్మెంట్ పోస్టుల కోసం అయితే పోస్టుల భర్తీకి అయితే ఈ నోటిఫికేషన్ ని రిలీజ్ చేశారు. సో ఏజ్ లిమిట్స్ 20 to 40 years అని చెప్తున్నారు. అండ్ వేకెన్సీస్ 434 వేకెన్సీస్ అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ మనం చూసుకున్నట్లయితే August 9th, 2025 నుంచి అప్లికేషన్స్ అనేది తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. అండ్ September 8th లోపు అయితే మీరు అప్లికేషన్స్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. సో పోస్ట్ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు మనం చూసుకుందాం. సో ఇక్కడ టోటల్ గా 434 వేకెన్సీస్ ఉన్నాయి అని చెప్తున్నారు కదా. ఇది వచ్చేసి నర్సింగ్ సూపరింటెండెంట్, దీనికి గాను 7 CPC ప్రకారం చూసుకున్నట్లయితే గ్రేడ్ 7 ఉంది. అండ్ శాలరీ మనం చూసుకున్నట్లయితే 44,900 రూపీస్ పర్ మంత్ శాలరీగా ఉంది. అండ్ మెడికల్ స్టాండర్డ్ చూసుకున్నట్లయితే C1. అండ్ ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే January 1st, 2026 నాటికి ఇప్పుడు మనం చెప్పే ఈ ఏజ్ లిమిట్స్ అని. సో 20 to 40 years మధ్యలో ఉన్న వాళ్ళు ఈ నర్సింగ్ సూపరింటెండెంట్ పోస్ట్ కి అయితే అప్లై చేసేసుకోవచ్చు. అండ్ టోటల్ గా ఇక్కడ దీనికోసం వేకెన్సీస్ మనం చూసుకున్నట్లయితే 272 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో చూసుకోండి, చాలా మంచి ఆపర్చునిటీ అయితే అసలు మిస్ చేసుకోవద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డయాలసిస్ టెక్నీషియన్, ఇక్కడ పే లెవెల్ 6 ఉంది. అండ్ శాలరీ మనం చూసుకున్నట్లయితే 35,400 రూపీస్ పర్ మంత్ శాలరీగా ఉంది. అండ్ మెడికల్ స్టాండర్డ్ చూసుకున్నట్లయితే B1. అండ్ ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే 20 years నుంచి 33 years మధ్యలో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ 4 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ 2, ఇక్కడ 7 CPC ప్రకారం 6 లెవెల్లో ఉంది పే లెవెల్. శాలరీ మనం చూసుకున్నట్లయితే 35,400 రూపీస్ పర్ మంత్ శాలరీ ఉంది. అండ్ మెడికల్ స్టాండర్డ్ చూసుకున్నట్లయితే C1. అండ్ ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే 18 to 33 years మధ్యలో వాళ్ళు అప్లై చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే 33 వేకెన్సీస్ అయితే ఇక్కడ మనకి చూపిస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫార్మాసిస్ట్ ఎంట్రీ గ్రేడ్, ఇక్కడ పే లెవెల్ 5 ఉంది. అండ్ శాలరీ మనం చూసుకున్నట్లయితే 29,200 రూపీస్ పర్ మంత్ శాలరీగా ఉంది. అండ్ మెడికల్ స్టాండర్డ్ చూసుకున్నట్లయితే C2. అండ్ ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే 20 to 35 years మధ్యలో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి, 105 వేకెన్సీస్ అయితే ఇక్కడ ఈ ఫార్మాసిస్ట్ ఎంట్రీ గ్రేడ్ పోస్ట్ కి గాను ఉన్నాయి. సో చూసుకుని డెఫినెట్ గా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రేడియోగ్రఫీ ఎక్స్రే టెక్నీషియన్, ఇక్కడ పే లెవెల్ 5 ఉంది. అండ్ శాలరీ మనం చూసుకున్నట్లయితే 29,200 రూపీస్ గా ఉంది పర్ మంత్ శాలరీ. అండ్ మెడికల్ స్టాండర్డ్ చూసుకున్నట్లయితే B1. అండ్ ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే 19 to 33 years మధ్యలో వాళ్ళు అప్లై చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ టోటల్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఈ జాబ్ కి గాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈసీజీ టెక్నీషియన్, ఇక్కడ పే లెవెల్ 7 CPC ప్రకారం అయితే 4 ఉంది. మీ పర్ మంత్ శాలరీ చూసుకున్నట్లయితే 25,500 రూపీస్ పర్ మంత్ శాలరీగా ఉంది. అండ్ మెడికల్ స్టాండర్డ్ చూసుకున్నట్లయితే C1. అండ్ ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే 18 to 33 years మధ్యలో వాళ్ళు అప్లై చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే 4 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ 2, ఇక్కడ 7 CPC ప్రకారం పే లెవెల్ చూసుకున్నట్లయితే 3 ఉంది. అండ్ పర్ మంత్ శాలరీ చూసుకున్నట్లయితే 21,700 రూపీస్ పర్ మంత్ శాలరీగా ఉంది. అండ్ మెడికల్ స్టాండర్డ్ చూసుకున్నట్లయితే B1. అండ్ ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే 18 to 33 years మధ్యలో వాళ్ళు దీనికైతే అప్లై చేసేసుకోవచ్చు. అండ్ టోటల్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే 12 వేకెన్సీస్ ఉన్నాయి. సో మనం టోటల్ గా నేమ్ ఆఫ్ పోస్ట్ చూసుకున్నట్లయితే 7 type ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి 434 వేకెన్సీస్ అయితే ఉన్నాయి టోటల్ గా. అండ్ మీకు నెక్స్ట్ చూసుకుంటే దీనికోసం గాను మీకు అప్లికేషన్ ఫీజ్ కూడా ఉంది. అండ్ ఈ పోస్ట్లకి గాను మీకు క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ లేదా యూనివర్సిటీ నుంచి BSc నర్సింగ్
10+2తో ఫార్మసీలో డిప్లొమా, రేడియోగ్రఫీ డిప్లొమాతో 10+2, ఈసీజీ టెక్నీషియన్ సర్టిఫికేట్తో 10+2 అండ్ ల్యాబ్ టెక్ డిప్లొమాతో 10+2 క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసేసుకోవచ్చు. అండ్ ఏజ్ చూసుకున్నట్లయితే అన్ని ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, పారామెడికల్స్ కి గాను 20 to 40 years మధ్యలో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఓవరాల్ గా చూసుకుంటే. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చూసుకున్నట్లయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ ఓబీసీ వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ శాలరీ మనం చూసుకున్నాం కదా, 34,000 నుంచి 96 మధ్యలో అయితే శాలరీస్ కూడా ఉన్నాయి. జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకి 500 రూపీస్ ఉంది ఎగ్జామ్ అప్లికేషన్ ఫీజ్ అనేది. అండ్ ఎస్సీ ఎస్టీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి గాను 250 రూపీస్ ఉంది ఎగ్జామ్ ఫీజ్. అండ్ దీనికోసం మనం సెలక్షన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, పారామెడికల్ రిక్రూట్మెంట్ కోసం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, దాని తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది. అండ్ లాస్ట్ లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అయితే మిమ్మల్ని దీనికోసం అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మీరు అప్లై అనేది ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, పారామెడికల్ వెబ్సైట్ అంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి మాత్రమే ఆన్లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అఫీషియల్ వెబ్సైట్ లింక్ వచ్చేసి మన డిస్క్రిప్షన్ లో కూడా ఉంటుంది, ఒకసారి చెక్ చేసేయండి. అండ్ ఈ రైల్వేలో జాబ్స్ అంటే నిజంగా ఒక మంచి ఛాన్స్. అండ్ ఇది పర్మనెంట్ పోస్ట్ కూడా, అసలు డెఫినెట్లీ మిస్ చేసుకోకండి. అండ్ మీరు ఇన్ టైంలోనే అంటే September 8th లోపు మీరు అప్లికేషన్స్ అనేది సెండ్ చేసేయండి. అండ్ శాలరీస్ కూడా చాలా బాగున్నాయి. అండ్ మీ ఫ్రెండ్స్ లో కూడా ఎవరైనా జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.